వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియోలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఇతర మ్యాథమెటిక్స్ పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ మ్యాథ్స్ గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము. మ్యాథ్స్ లెర్నర్కి అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ డాట్ ఏ స్క్వయర్, దీనికి ఏ విధంగా రాయాలి? సో ఇక్కడ మీకు ఇవి ఘాతాలు అని కూడా అంటారు. ఈ ఘాతాలకు సంబంధించిన అన్ని రకాల ఫార్ములాలు ఈ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము, అందులో చూసి నేర్చుకోండి. ఇక్కడ డాట్ అంటే ఇంటూ అని అర్థము. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి ఇది చెప్తున్నాను. ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్కి తెలుసు. ఇక్కడ డాట్ అంటే ఇంటూ అని అర్థము. దీని అర్థం ఏమిటంటే ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వయర్ అని అర్థము. ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా భూములు అంటే బేసులు, ఏని బేస్ అంటారు. రెండు బేసులు ఒకే బేస్ ఉన్నప్పుడు ఆ బేస్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా రాసుకుంటారు, ఏ రాస్తారు, రైట్. తర్వాత పైన ఉన్న ఘాతాలు కూడుకుంటాయి. పైన ఉన్న ఘాతాలు అంటే పవర్స్, ఎక్స్పోనెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇవి యాడ్ అవుతాయి. అంటే 3 + 2 = a to the power of 5 అని అర్థము. ఈ విధంగా మీరు రాయాలి. అలాగే ఫస్ట్ది ఇది. రెండవది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4a క్యూబ్ డాట్ 5a స్క్వయర్, ఇది పద్ధతి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ దీని అర్థం ఏమిటంటే 4a క్యూబ్ ఇంటూ 5a స్క్వయర్ అని అర్థము. ఇప్పుడు దీనిని మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారో తెలుసా? ఇక్కడ చూడండి, ఏ అనేది సేమ్ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి 4 × 5. ఎందుకు? ఈ నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ నెంబర్ అనేది లేదు. ఇక్కడ 4a ఉంది, ఇక్కడ 5a ఉంది. కాబట్టి ఈ రెండు గుణించుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? 4 × 5 4 × 5 = 20. ఇలా రాయండి. డాట్ అంటే ఇక్కడ ఇంటూ అని అర్థము. 4 × 5 = 20a, 4 × 5 = 20a. తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్స్ అంటే ఇక్కడ ఉన్న ఘాతాలు కూడుకుంటాయి. a to the power of 3 + 2 ఇలా రాయాలి. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఆన్సర్ ఏంటి? 20 a to the power of 5 అని అర్థము. 20 a to the power of 5 అని అర్థము. ఓకే. సో నెక్స్ట్ 3. ఇది 3 ఎక్స్పెరిమెంట్, రైట్. 2x స్క్వయర్ y క్యూబ్, 2x స్క్వయర్ y క్యూబ్, రైట్. డాట్ 5x క్యూబ్ y to the power of 5. ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎంట్రీ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ముందుగా ఈ యొక్క 2 × 5ని చేయాలి, రైట్. 2 × 5 అంటే ఎంత? 10. 2 × 5 అంటే 10. అలాగే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. కాబట్టి ఆ xని ఇక్కడ రాసుకోండి. ఈ ఘాతాలను కూడుకోండి. x ఘాతాలు ఉన్నాయి కదా, అంటే x పవర్స్ ఉన్నాయి. అవి x స్క్వయర్ అంటే ఇక్కడ రాసుకోండి 2, అలాగే x క్యూబ్ +3. ఓకే. ఆ ఎక్స్పోనెంట్స్ కూడుకుంటాయి. నెక్స్ట్ ఏముంది? y ఉంది. తర్వాత y లెటర్ని ఈ విధంగా రాయండి. y to the power of, ఇక్కడ ఏముంది? y క్యూబ్ ఉంది ఇక్కడ. ఓకే. ఈ యొక్క y క్యూబ్ ఇలా రాయండి. ప్లస్ తర్వాత y to the power of 5 + 5 ఇలా రాయాలి. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? 10
x to the power of 2 plus 3 5, 2 plus 3 5, అలాగే y to the power of 3 plus 5 8. ఇది దీని యొక్క ఆన్సర్. 10 to the power of 10 x to the power of 5 y to the power of 8. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, తర్వాత 4, ఈ యొక్క ఫోర్త్ ప్రాబ్లం. 5x cube y square dot 6x cube y to the power of 5. ఈ ప్రాబ్లం ఉంది. దీనిని ఏ విధంగా సాల్వ్ చేస్తాము? సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రాసుకోండి. 10 to the power of x 5 y to the power of 8. సో ఇది 5x cube y square dot 6x cube y to the power of 5. ఇందాక మీకు వివరించిన విధంగానే ఈ డాట్ అంటే ఇంటూ అని, అంటే ఇప్పుడు 5 ఇంటూ ఈ యొక్క 6ని మల్టిప్లికేషన్ చేయాలి రెండింటిని. అటు 5 ఇంటూ 6 ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 5 6ల 30. ఆ 30ని ఇక్కడ రాసుకోవాలా. ఓకే, తర్వాత 5 తర్వాత ఏముంది? ఎక్స్ ఉంది. 6 తర్వాత ఏముంది? ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. కనుక ఎక్స్ కామన్కి ఇలా రాయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ పవర్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఏముంది? ఎక్స్ క్యూబ్ ఉంది. సో క్యూబ్ అంటే 3, ఆ 3 రాయండి. ప్లస్ ఇక్కడ ఎక్స్లో 3 ఉంది, 3 రాయండి. ఓకే, సో తర్వాత ఏముంది? ఎక్స్ తర్వాత వై ఉంది. ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఉంది. వై కామన్గా ఉంది కనుక వై ఇలా రాయండి. సో వై స్క్వయర్ ఇక్కడ అంటే వై స్క్వేర్ అంటే 2 ఉంది కనుక 2 ప్లస్ ఘాతాలు కూడుకుంటాయి. వై టు ద పవర్ ఆఫ్ 5 ఇది. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? 30 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 వై టు ద పవర్ ఆఫ్ 7. ఇది ఈ విధంగా సాల్వ్ చేయాలి. రైట్, ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ని మీరు సాల్వ్ చేసి దానిని కామెంట్లో తెలియపరచండి. రైట్, సో అలా చేయడం వలన మీరు కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. సో మీ ఆన్సర్ చూసి ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయని అనుకుంటున్నాను. సో మీకు ఇవ్వబోయే హోంవర్క్ ఏమిటంటే 9 a to the power of 4 అలాగే b స్క్వయర్ డాట్ 3 a స్క్వయర్ b క్యూబ్. ఇది ప్రాబ్లం. రైట్, ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ని కామెంట్లో తెలియపరచండి. ఒకవేళ ఇవి మీ కామెంట్లో ఈ పవరు ఘాతాలు రాయడం తెలియకపోతే మీరు సింపుల్గా ఒక మెసేజ్ పెట్టండి. ఏ మెసేజ్ పెడతారంటే వీ డిడ్ అంటే మేము చేసాము, వీ సాల్వ్డ్ ప్రాబ్లం, మేము సాల్వ్ చేసాము అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. రైట్, లేదా మేము ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసాము అని. ఇప్పుడు ఇది మీకు చిన్న క్లూ ఇస్తున్నాను. ఈ యొక్క 9ని కూడా ఈ 9 3ని మల్టిప్లికేషన్ చేసుకోండి. ఆ తర్వాత కామన్ లెటర్ ఉన్న బేస్లు ఏ ఉంది అక్కడున్న పవర్లు కూడుకుంటాయి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమాత్రం భయపడకండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇటువంటి బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఫార్ములాస్ అన్నీ మీకు తెలిసినట్లయితే మీరు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అనేక రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తుంటాము. అవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.